ఇంట్లో దోస పిండి, ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు దోసలు కావాలి అని అనిపించేటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అయితే అటుకులు అయితే తీసుకున్నాను. అటుకుల్ని వాటర్తో వాష్ చేసి వాటర్ అయితే వంపేసుకోవాలి. మెజర్మెంట్ దేంతో అయినా తీసుకోవచ్చు. 3 ఈక్వల్గా తీసుకోవాలి. అందులోనే ఒక గ్లాసు బొంబాయి రవ్వ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ అందులోనే ఒక గ్లాసు పెరుగు కూడా వేసుకున్నాను. పెరుగు కొంచెం పుల్లటిది వేసుకుంటే దోశలకి టేస్ట్ బాగుంటాయి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కొన్ని వాటర్ కూడా వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ నానబెట్టుకున్నదంతా మిక్సీ జార్లో వేసి అందులో కొన్ని వాటర్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి దోశ బ్యాటర్ లాగా. నెక్స్ట్ అందులోనే కొంచెం ఒక చిటికెడైతే వంట సోడా కూడా వేసుకోవాలి. వేసి మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దోశలు అయితే వేసుకోవాలి. దోశలు అయితే మెత్తటి స్పాంజిలా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.